మన ప్రభువును, మన రక్షకుడు, మన దేవుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. సర్వకృపానిధి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వవ్యామి అయిన దేవుడు మనలందరినీ ప్రేమించి మన బ్రతుకులలో మరొక నూతన దినమును ఇచ్చినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెందునుగాక. ఆ దేవాది దేవుడు, ఆ రాజులకు రాజు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 52వ వచనం. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడండి. ఆయన తన ప్రజలను, ఇంగ్లీష్లో ఉంటుంది హిజ్ ఓన్ పీపుల్, ఆయన సొంత ప్రజలను, సొంత కుమారులు కుమార్తెలను, మనందరం దేవునికి చెందిన వారం, మనందరం దేవుని వారం, మనము దేవుని సొత్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 78వ కీర్తన ఆసాపు గారు రాసిన కీర్తన. ఈ కీర్తనలో అనేక శ్రేష్టమైన అంశాలు ఉంటాయి. ఆ శ్రేష్టమైన మాటలన్నీ మనం చదువుకుంటున్నప్పుడు గుండెలకు ఎంతో ధైర్యం, మనకెంతో ఆదరణ. ఒకవేళ మనము చితికిపోయిన పరిస్థితిలో, వేసారిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ కీర్తనలు చదువుకుంటే దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క ధైర్యం, దేవుని యొక్క కాపుదల, ఆయన మనకిచ్చిన ఆ ఆదరణ వాక్కులను బట్టి మనం తిరిగి ఉజ్జీవించబడతాం, ధైర్యం తెచ్చుకుంటాం. ఆయన సొత్తు మనం. పేతురు గారు అంటారు కదా, చీకటిలో నుండి, మరణాంధకారంలో నుండి, గడాంధకారంలో నుండి, 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. చీకటిలో నుండి మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, ఆయన గుణాతిశయములను ప్రచురపరచుటకు, ఆయన సొత్తైన ప్రజలుగా. ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాం, ఒకప్పుడు మనం పాపంలో ఉన్నాం, ఒకప్పుడు మనం రోగంలో ఉన్నాం, ఒకప్పుడు మనం రకరకాల వ్యతిరేకతల్లో ఉన్నాం. ఆయన మనలందరినీ ప్రేమించి ఆ చీకట్లో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, తన సొత్తైన ప్రజలుగా, తన ప్రజలుగా మనల్ని చేసుకుని ఆయన గుణాతిశయములను ప్రచురపరిచే గొప్ప పనిని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆయన మనల్ని చేర్చుకున్నారు. ఒకవేళ ఎవరైనా మనల్ని తక్కువగా చూచినా, ఒకవేళ ఎవరైనా మనల్ని చిన్న చూపుగా చూచినా, నువ్వేం భయపడవలసిన అవసరం లేదు. వారికి తెలియక వారు అలా చూస్తున్నారంతే. దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా ప్రజలు, నువ్వు నా బిడ్డవు, నువ్వు నా కుమారుడవు, నువ్వు నా సొత్తు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది కదా, నా సొత్తు. మనము దేవుని సొత్తు. లోకమంతా నిన్ను తక్కువగా చూచిన మన తండ్రి, మన ప్రభువు, మన రాజు, మన దేవుడు ఉన్నత స్థలములో మనల్ని నిలబెడతారు. ఎవరైతే చిన్న చూపు చూశారో, ఎవరైతే ఇతని పని అయిపోయింది, ఏదో మనిషికి మాత్రం ఇలా ఉన్నాడు కానీ అంత గౌరవించవలసిన అవసరం లేదు, ఇతను మాట వినవలసిన అవసరం లేదు, ఇతనంతా ఉత్తుత్తి డాంబికమే అని అనుకుంటారేమో. దేవుని బిడ్డ, ఎంత అవమానపరిచినా, ఎన్ని నిందలేసినా, నీ ముందు నిన్ను పొగిడి నీ వెనకాల రకరకాల మాటలు చూసి నిన్ను నవ్వుల పాలు చేసినా, నువ్వు దేవుణ్ణి చూడు, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు ఆయన సొత్తు. ఆయన నిన్ను మందవలే నడిపిస్తానన్నారు. ఎక్కడ మందవలే నడిపిస్తారు? అరణ్యంలో. నీ పరిస్థితులు బాగోలేనప్పుడు, నీ ఆరోగ్య స్థితిగతులు బాగోలేనప్పుడు, నీకంటూ సమస్తం కోల్పోయినప్పుడు నిన్ను మందవలే, అరణ్యంలో మందవలే నడిపించే కాపరి ఆయన. అన్నీ బాగున్నప్పుడు అందరూ నిన్ను వెనకాల నుండి భయంకరంగా నడిపించేస్తారు. అది నిజమైన ప్రేమ అనుకోకు. నీ జేబులో బరువు ఉన్నప్పుడు అందరూ నీ వెనకాలే ఉంటారు. నీ బ్రతుకు అరణ్యం అయిపోయినప్పుడు దేవుడు ఒక్కడే నీ వెనకాల ఉంటాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు,
మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు. దేవునికి స్తోత్రం. ఎంతో మేలు. ఒకవేళ నీ బ్రతుకు చీకటి అయిపోయిందేమో, ఇక ఇతని పని అయిపోయింది, ఇంక తిరిగి లేవడు అని చెప్పి నీవారే అని అనుకుంటున్నారేమో. ఇక ఇతను తిరిగి రాడు. ఇక ఎంతకెంతకు భూమిలోకి వెళ్ళిపోవటమే, ఎంతకెంతకు చితికిపోవటమే, ఎంతకెంతకు ఒకళ్ళ మీద ఆధారపడటమే తప్ప ఇక ఎన్నటికీ తిరిగి వచ్చే ప్రసక్తి లేదని అనేకులు అనుకుంటున్నారేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, అరణ్యంలోనే నేను నిన్ను మందగా నడిపిస్తాను. మన దేవుని గొప్పతనం తెలుసా అండి? నీటిని ద్రాక్షారసంగా మార్చేస్తాడు ఆయన. రంగు రుచి వాసన కోల్పోయిన లేని నీటిని రంగు రుచి వాసన కలిగిన ద్రాక్షారసంగా చేసిన దేవుడు నీ పరిస్థితిని నిశ్చయంగా మారుస్తారు. ఎంతవరకు గౌరవం లేదు, విలువ లేదు, ఏమీ లేదని అనుకుంటున్నావా? ఆయన వైపు చూడు. ఆయన చూసి ధైర్యం తెచ్చుకో. మనం ఆయనకు చెందిన వారం. ఆయన మనలను అరణ్యంలో కాపరిగా మందవలె మనల్ని నడిపించే దేవుడు. ఆయన ప్రాణాన్నే ఇచ్చేశాడు మన కొరకు. ఏవైనా చేయగలరు. ఈ వాక్యం ద్వారా ధైర్యాన్ని తెచ్చుకో. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. దేవుణ్ణి స్తుతించు. దేవుడు నీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, మమ్మలను మీ సొత్తుగా చేసుకొనిన దేవుడా, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని నడిపించిన మా తండ్రి, దేవా, నీకు అసాధ్యమైనది లేదు. మమ్మల్ని మీ చేతికి అప్పగించుకొనుచున్నాం. ఎవరు ఎలా ఎన్ని రకాలుగా అనుకున్నా, నువ్వు అరణ్యంలో సహితం నువ్వు కాపరివై మమ్మల్ని మందలా నడిపించువాడవు. మా ముందు నుండి నడిచే దేవుడవు ప్రభువా, నీకు స్తోత్రం. నీవు కాపరిగా ఉండగా మాకు లేమి లేదు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.